పద్య నవరత్నాల్లో వచ్చేసి సాధన పత్రం వచ్చేసి 3 క్రింది పద్యాల్లో సంయుక్త అక్షరాల పదాలకు గీత గీయండి. ఈ పద్యంలో వచ్చేసి సత్యవాకు పరమధర్మ అనేటువంటిది వచ్చేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి సంయుక్త అక్షరాలు. ఇక్కడ క్రింది పదాలకు అర్థాలను రాయండి. ఏమేమి ఇచ్చినారు? జనత, పరాయణము, గోరులు, నరవర, సంహారము, సత్యవాక్కు అని ఇవ్వడం జరిగింది. వచ్చేసి జనత అంటే ప్రజలు, పారాయణము అంటే అభీష్టము, ఓరులు ఇతరులు, నరవర అంటే ఓ రాజా, సంహారము నశింపచేయనట్టి, సత్యవాక్కు అంటే మంచి మాట. ఈ యొక్క క్రింది భావానికి తగినటువంటి పద్యపాదాలను గుర్తించి రాయండి. ఇక్కడ నిజము ఒకటే పాపాలను సంహరిస్తుంది, నిజం ఒకటి పాప సంహారమును చేయు, సత్యము మీద భూమి నిలబడి ఉంది, నిజము మీద భూమి నిలబడి ఉండును. తర్వాత పై పద్యాల ఆధారంగా క్రింది ప్రశ్నలకు సమాధానాలు అనేటువంటి రాయండి. ఇతరుల పట్ల మనం ఎలా వ్యవహరించాలి? సత్యవాకు వలన ఏమి జరుగుతుంది? ఇతరుల పట్ల ఎలా వ్యవహరించాలంటే, ఇతరులు ఏ పని చేస్తే తన మనసుకు బాధ కలుగుతుందో ఆ పని తిరిగి తాను ఇతరులకు చేయకుండటమే అన్ని ధర్మాల అన్ని మార్గాల్లో గొప్పది. సత్యవాకు వలన ఏమి జరుగుతుంది? నిజము కలకాలము భూమి మీద నిలబడి ఉంటుంది. సత్యవాకు వలనే జగతి నడుస్తుంది. సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయి. ఇక్కడ గీతల్లో అందంగా రాయండి. పరుల సేవే పరమధర్మము అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా వచ్చేసి మీరు రాయండి. పరుల సేవే పరమధర్మము అంటూ చక్కగా మీరు రాయండి.